అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. మన ఇంట్లో గ్యాస్ బండ రూపంలోనే ఒక బాంబు ఉంది అనుకుంటున్నారు కదా, కాదు. ఏసీ రూపంలో అలాగే రిఫ్రిజిరేటర్ రూపంలో ఈ రెండు కూడా బాంబులే. నిన్న చార్మినార్లో జరిగిన ఘటన చూసాం కదా, చాలా దారుణమైన ఘటన. ఏసీ కంప్రెషర్ పేలిపోయి అందులో ఉన్న ఈ గ్యాస్ లీక్ అయిపోయి దాదాపుగా 17 మంది దుర్మరణం పాలయ్యారు. చాలా చాలా బాధాకరమైన ఘటన. రెండు తెలుగు రాష్ట్రాలుగా దేశం మొత్తాన్ని కూడా కదిలిచేసింది. ఇప్పుడు ఏసీ అంటే అందరూ భయపడిపోయే పరిస్థితి ఉంది. నిజంగా ఏసీ వల్ల ఇంత ప్రమాదం జరిగిందా అనేది అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం నేను ఇప్పుడు విజయవాడ విజయ టాకీస్ దగ్గర ఉన్న ప్రస్తుతం విజయవాడ ఏసీ టెక్నీషియన్స్ అసోసియేషన్కి సంబంధించిన షాప్లో ఉన్నాను. అయితే దివాకర్ గారు ఉన్నారు, ఆయన ప్రెసిడెంట్ అసోసియేషన్ మొత్తానికి. ఏసీ టెక్నీషియన్స్ టెక్నీషియన్స్ అంతా కూడా వీళ్ళ దగ్గరే ఉంటారు. సో ఏసీ ఎలా లీక్ అయ్యింది, ఏసీ లీక్ అవ్వకుండా ఏం చేయాలి, ఇటువంటివన్నీ కూడా వీళ్ళు రెగ్యులర్గా కస్టమర్స్కి చెప్తూ ఉంటారు. కానీ ఇట్లా ఘటనలో జరుగుతాయని కూడా వీళ్ళు కూడా ఊహించుంటారు. సార్ నమస్తే. మీరు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కూడా మీరు ఏసీ బిగించే ముందు చెప్తారు, బాగు చేసే ముందు చెప్తూ ఉంటారు. కానీ నిన్న చార్మినార్ దగ్గర జరిగిన ఘటన చాలా దారుణం. సో దానికి ప్రధాన కారణం ఏసీ కంప్రెషర్ పేలిపోవడం, గ్యాస్ లీక్ అవ్వడం అంటున్నారు. అవునండి, గ్యాస్ అనేది రకరకాలైన లీకేజెస్ ప్రాబ్లం ఉంటాయండి. ఇక్కడ ఫస్ట్ లీక్ ప్రాబ్లం ఏంటంటే సర్వీస్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాపర్గా సర్వీస్ చేయించుకోకపోవడం వల్ల ఖచ్చితంగా గ్యాస్ లీకేజ్ అనేవి అవుతాయి. అవి నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. అసలు ఎక్కడ లీక్ అవుతాయి అంటే మీకు విజువలైజేషన్లో చూపిస్తాను. అయితే ఎందుకు లీక్ అవుతాయి అంటే అక్కడ రస్ట్ పట్టేస్తాయి. మన సర్వీస్ ప్రాపర్గా చేయించుకోకపోతే రస్ట్ పట్టేస్తాయి. ఆ రస్ట్ పట్టేసినప్పుడు మీకు ఇక్కడ ఒకసారి రండి, ఇక రస్ట్ ఈ రింగ్స్లో పట్టేస్తాయి. పట్టినప్పుడు మనకి ఈ రింగ్స్ అనమాట, ఇవి ఏసీకి వచ్చే రింగ్స్ ఇది కాయిల్, ఇది కాపర్ రింగ్స్. ఇక్కడ ఏమవుతుందంటే సర్వీస్ ప్రాపర్గా సర్వీస్ లేకపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం స్కేల్ ఫామ్ అయిపోయి ఈ స్కేల్ అనేది ఇక్కడ ఉన్నదంతా ఆటోమేటిక్గా దీన్ని తినేస్తుంది. ఈ కాపర్ని తినేయడం వల్ల ఇక్కడ హోల్ పడిపోద్ది. ఈ హోల్ పడిపోవడం వల్ల ఆటోమేటిక్గా ఎయిర్ అనేది లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఎయిర్ లోపలికి వెళ్తే ఆటోమేటిక్గా లోపల ఉన్న కంప్రెసర్లో ఆయిల్ కూడా మిక్స్ అయి ఉంటుంది. ఆయిల్ మిక్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ఎప్పుడైనా సరే ఆయిల్ లోపల కంప్రెసర్లో రొటేట్ అవుతున్నప్పుడు ఆయిల్ ప్లస్ మన ఆక్సిజన్ రెండు మిక్స్ అయితే ఆటోమేటిక్ ఫైర్ అనేది జనరేట్ అయిపోతుంది. అది ఫుల్ కంప్రెస్ అయినప్పుడు ఆటోమేటిక్ ఫైర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ విధంగా ఏసీలు అనేవి బ్లాస్ట్ అవుతాయి. ప్లస్ అదిగాక ఇప్పుడు ఏమైందంటే పాత రోజుల్లో మనకి ఏసీలు చాలా తక్కువ, బ్లాస్టింగ్స్ అనేవి మనం చాలా తక్కువ చూసాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే బాగా ఎక్కువ చూస్తున్నాం. అదిగాక ఏంటంటే మనం ఇప్పుడు మేము పెట్రోలియం గ్యాసెస్ అంటున్నాము, 32 కానీ 410 గ్యాసెస్ కానీ మరి తర్వాత 22 గ్యాసెస్ కానీ మనకేమవుతుందంటే బాగా ఈ ఫైర్ వస్తుంది ఇందులో నుంచి. మీకు ఈ 32 గ్యాసెస్లో మనం సరైన సేఫ్టీ ప్రికాషన్స్ టెక్నీషియన్స్ కానీ కస్టమర్స్ కానీ ఎలక్ట్గా లేకపోతే దీనివల్ల చాలా చాలా ప్రమాదం ఉంది. దీన్ని పేలవడం వల్ల ఇమీడియట్లీగా మనకేమవుతుందంటే దీన్ని పేలవడం వల్ల ఆటోమేటిక్ బ్రీతింగ్ లెవెల్స్ అనేవి పూర్తిగా పడిపోవడంతో ఇమీడియట్లీగా మనం స్పాట్లో డెడ్ అయిపోవడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన కూడా అది ఎలక్ట్రికల్ ఫైర్ యాక్సిడెంట్ ప్లస్ అది వుడ్ వర్క్ మీద ఉండటం. ఇప్పుడు ఏసీ దాన్ని మెల్ట్ అయిపోవడంతో గ్యాస్ అనేది బయటికి రావడం జరిగింది. బయటికి రావడం వల్ల ఆటోమేటిక్గా అది పిల్లలు పడుకున్నట్టే చనిపోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి అన్కాన్షియస్లో ఉంటారు, పిల్లలంతా పడుకొని ఉంటారు. నిద్రలో ఉన్నప్పుడు ఆ మత్తులోంచి లెగిసి వెళ్ళాలన్న స్పృహ పిల్లలకి ఏముంటుంది, ఎవరికీ ఉండదు, పెద్దవాళ్ళకి ఎవరికీ ఉండదు. ఆటోమేటిక్గా ఆ నిద్రలోనే వాళ్ళు పాపం. అంటే మీరు చెప్తున్న ప్రకారం కాయిల్స్ అనేవి అవి డ్యామేజ్ అయితే కానీ లేదా వాటిల్లో ఏమన్నా సరిగా క్లీన్ చేయకపోతే లీకేజెస్ అన్నారు. గ్యాస్ కి ఎంత పవర్ ఉంటుందా? అంటే అందరూ కూడా ఏసీలో గ్యాస్ అయిపోయింది, జాగ్రత్త చూసుకోమని చెప్తారు. ఫస్ట్ మీ టెక్నీషియన్స్ కూడా వస్తూ ఉంటారు, గ్యాస్ లీకేజ్ గురించి చెప్తూ ఉంటారు. అయినా కూడా ఎలా గ్యాస్ లీక్ అవుతుంది? ఇక్కడ గ్యాస్ లీక్ అవడం అనేది ఏమవుతుందంటే సార్, అయినా ఏమో లీక్ అనేది మాత్రం 100% ఈ కాయిల్స్లోనే లీక్ అవ్వాలండి. లేదంటే మాత్రం అసలు ఎక్కడ లీక్ అవ్వదు, 100% లీక్ అవ్వదు. కాయిల్సే మెయిన్, కాయిల్లో నుంచి లీక్ అవుతుంది. ప్రాపర్గా వీళ్ళు కనుక సర్వీస్ కనుక చేయకపోతే ఇప్పుడు వచ్చే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అంటే వేరే కంపెనీల గురించి ప్రస్తావన చేయలే కానీ కొంతమంది టెక్నీషియన్స్ ఏం చేస్తారంటే కెమికల్ వాషెస్ అనేవి ఆయన చేంజ్ చేసుకుంటూ ఉంటారు. కెమికల్ ఏమవుతుంది, పూర్తిగా పర్ఫెక్ట్ సర్వీస్ చేయకపోతే కెమికల్ లేయర్ ఫామ్ అయిపోతుంది. కెమికల్ కొట్టిన తర్వాత వాటర్ సర్వీస్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. అది చేయకపోతే ఎంతో కొంత లోపల ఇంజెక్ట్ అయ్యి ఉండిపోతుంది. ఆ ఇంజెక్ట్ అయ్యి ఉన్నది ఆటోమేటిక్ పైపుల్ని తినేయడం, అది గ్యాస్ బయటికి రావడం, ఆటోమేటిక్ తెలియక కస్టమర్ ఆన్ చేయడం, అది బ్లాస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. మెయిన్ బ్లాస్టింగ్ అయితే కనుక సర్వీస్ ప్రాపర్ సర్వీస్ లేకపోతే
అంటే మనకేంటంటే ప్రాపర్ టెక్నీషియన్స్ 100% వర్త్ఫుల్ టెక్నీషియన్స్తోనే మన కస్టమర్లు సర్వీస్ చేయించుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. సీనియర్ టెక్నీషియన్స్ అంటే ఇక్కడ లీకేజ్ అనేది ప్రధాన అంశం సార్. గ్యాస్ అయిపోయిందో లీక్ అవుతుందో అనేది ఎలా గ్రహించాలి? అంటే ఇప్పుడు పిల్లలు లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఏసీ ఆన్ చేస్తారు, కూలింగ్ వస్తుంది, బట్ వాళ్ళు తెలుస్తుంది, బట్ అందులో ఎలా తెలుస్తుంది లీక్ అవుతున్నట్టు ఎలా తెలుస్తుంది? అసలు ఒకటండి, లీక్ అయితే మాత్రం అసలు మనకి ఏమీ తెలియదు. కూలింగ్ రాకపోతే ఆటోమేటిక్గా ఇంకేమవుతుందంటే కంప్రెసర్ బయట ఆన్ అవుతా లోపల కూలింగ్ రావట్లేదంటే ఏసీ గ్యాస్ లీక్ అయింది అని అర్థం. ఎక్కడ లీక్ అయింది అన్నది మనం ట్రేస్ అవుట్ చేసి దాన్ని పట్టుకోకుండా ఇప్పుడైనా కొంతమంది టెక్నీషియన్లు ఆటకాయతనంగా ఆటోమేటిక్గా అది వెళ్ళిపోయి గ్యాస్ అనేది వ్యాక్యూమ్ పెట్టాలి. యాక్చువల్లీ వ్యాక్యూమ్ కూడా చేయాలి. ప్రాపర్ వ్యాక్యూమ్ చేయకుండా గ్యాస్ ఎక్కిస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా గ్యాస్లో కూడా కొన్ని మాలిక్యూల్స్ ఉండిపోయి లోపల ఉన్న ఎయిర్తో మిక్స్ అయిపోయి గ్యాస్ లోపలికి వెళ్ళిపోతుంది. దానికి కావాల్సినంత సఫిషియెంట్ గ్యాస్ ఎక్కకుండా తక్కువ గ్యాస్ ఎక్కుతుంది. ఎక్కడం దాని మీద కంప్రెసర్ మీద లోడ్ పడడం, బ్లాస్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. అదొక కారణం అవుతుంది. ఇక్కడ ప్రధానమైన లీకేజ్ కారణం ఏంటి అంటే మాత్రం 100% సర్వీస్ ప్రాబ్లం వల్లే అవుతాయి. అంతకు మించి అసలు లీక్ అనేది అవ్వదు. ఇప్పుడు మనం ఏంటంటే జనరల్గా మనకున్న చిన్న మైనస్ ఏంటంటే ప్రతి కస్టమర్ ఏమనుకున్నాడంటే నాకు సమ్మర్లో ఏసీ ఉంటే చాలు, నాకు మిగతా టైంలో ఏసీ అవసరం లేదు అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చే పాత గ్యాసెస్ కాదు, ఇప్పుడు వచ్చే లేటెస్ట్ గ్యాసెస్ అన్నీ కంపల్సరీగా డైలీ వాడాలి. వాడకపోతే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఏదైతే గ్యాస్ ఉందో అట్లా స్టాగ్నేట్ అయిపోయి ఆ స్టాగ్నేట్ అయిపోయిన గ్యాస్ కాపర్ పైపుని తినేస్తూ ఉంటుంది. దానివల్ల కూడా లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అందుకనే కంప్రెసర్ మేము సీనియర్స్ టెక్నీషియన్స్ అందరూ ఏం చెప్తారంటే కంపల్సరీగా రోజులో 1 గంట అయినా ఏసీ ఆన్ చేసుకోండి. ఎనీ టైం కనీసం వారంలో 3 గంటలు ఏసీ పనిచేయాలి, 3 నుంచి 4 గంటలు ఏసీ పనిచేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ స్కేల్ ఫామ్ అవ్వకుండా అది తినేయకుండా ఉంటుంది పైప్ లైన్ అనేది మాత్రం మేము అందరికీ సీనియర్ టెక్నీషియన్స్ చెప్తున్నాం. ఎందుకంటే అది కనుక మనం వాడకపోతే ఖచ్చితంగా ఏసీని వాడాలి. ఇప్పుడు వచ్చే గ్యాస్ వాడకపోతే స్టాగ్నేట్ అయిపోయి ఆటోమేటిక్ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అంటే ఇప్పుడున్న గ్యాసెస్ లో సార్ అంటే ఇదివరకు ఫైర్ అయ్యేవి కాదు కదా గ్యాస్. అవును. ఇప్పుడు ఎందుకు ఫైర్ అవుతున్నాయి? ఇప్పుడు ఇవన్నీ పెట్రోలియం గ్యాసెస్ సార్. ఇవన్నీ ఆటోమేటిక్గా ఓజోన్ పరకి ఎఫెక్ట్, కార్బన్కి సంబంధించిన కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఓజోన్ పరకి మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ గ్యాసెస్ అనేవి ఇప్పుడు మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల 32 గ్యాస్ వల్ల ఏంటంటే మనకి ఓజోన్ పరకి ఎఫెక్ట్ ఉండదు మెయిన్. దానివల్ల అందుకని 32 గ్యాసెస్ అనేవి మనం వాడుతున్నాం. ఇప్పుడు వచ్చే ప్రతి రానున్న రోజుల్లో కమింగ్ డేస్లో అంతా 32 గ్యాసెస్ వస్తాయి. అంత పెద్ద ఇండస్ట్రీలు అయినా సరే 32 గ్యాసెస్ కింద వస్తాయి సార్. మనం ఎందుకు వాడతారు? ఎందుకంటే మనకి మెయిన్ ఓజోన్ పరకి ఎఫెక్ట్ ఉండదు సార్ ఈ గ్యాస్ వల్ల. మిగతా గ్యాసెస్ వల్ల మనకి ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, ఆటోమేటిక్ ఓజోన్ పరకి ఎఫెక్ట్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది అన్న ఒక ఉద్దేశంతో దాన్ని కంట్రోల్ చేయాలి, ఎన్విరాన్మెంట్ని మన సొసైటీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో దాన్ని ఇలా డెవలప్ చేయడం జరిగింది. నిన్న జరిగిన ఘటన చూసుకుంటే ఏసీ సరే అది వాళ్ళు ఏ ఫ్లోర్లో ఉన్నారా పక్కన పెడితే, ఇక్కడ కింద వేరే షాప్స్ ఉన్నాయా అవి ఫైర్ అయ్యేవా కావా అని పక్కన పెడితే ఏసీ అనేది జనరల్గా అందరూ వాడేవి. సో తెల్లవారుజామున ఏసీ లీక్ అయ్యింది అంటే దాని రీజన్ ఏంటి? అంత తెల్లవారుజామున లీక్ అయింది అనేది ఏం కాదండి. ఇక్కడ ఏమవుతుందంటే లీక్ కాదు, ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయింది. ఫస్ట్ పాయింట్, షార్ట్ సర్క్యూట్ అవడంతో వుడ్ వర్క్ ఫస్ట్ తగలబడిపోతుంది. ఫైర్ అయింది వుడ్ మీద మన ఏసీ కూడా కూర్చోబెడతాం. అది వుడ్ చాలా స్పీడ్గా ఫైర్ అయింది. ఫైర్ అవడంతో మన వుడ్ మీద ఉన్న ఏసీ కూడా ఫైర్ అయిపోయింది, మెల్ట్ అవడం, దానిలో ఉన్న కాపర్లో ఉన్న గ్యాసెస్ కూడా బయటికి రావడం, అక్కడున్న పొగ కార్బన్ డైఆక్సైడ్తో పాటు మన ఈ గ్యాస్ కూడా మిక్స్ అయిపోవడంతో పూర్తిగా ఇంకా పాయిజనస్ పెరిగిపోవడం, పిల్లలు తప్పించుకోలేకుండా ఉండే పరిస్థితిలో నిద్ర స్థితిలో ఉండడం వల్ల ఇంకా ఆటోమేటిక్గా అంత జన నష్టం అయితే బాగా జరిగింది. అది మరి చాలా కష్టం, పీల్చకూడదు సార్. మన పాయిజన్తో సమానమే సార్, ఈక్వల్ టు పాయిజన్ సమానం సార్. అంటే ఇప్పుడు మనకి చాలా చెన్నైలో కానీ తర్వాత మనకి చాలా కొన్ని మెయిన్ మెట్రోపాలిటన్ సిటీస్లో కొన్ని ఫ్రిడ్జ్లు కూడా పేలిపోయి చనిపోయిన ఘటనలు కూడా మన దృష్టికి వచ్చినాయి. చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలి. ఏదో ఆటకాయతనంగా ఫ్రిడ్జ్ల దగ్గర ఉండకూడదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఫ్రిడ్జ్ల్లో చాంబర్లు ఐస్ పట్టే కానీ చాకులతో పొడి చేస్తూ ఉంటారు. అది కూడా చాలా రాంగ్, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పనులు చేయకూడదు. డీఫ్రాస్ట్ బటన్లు ఉంటే ఆ డీఫ్రాస్ట్ బటన్ నొక్కుంటే మొత్తం ఐస్ అంతా కరిగిపోతుంది. లేదంటే కనుక ఒక టెక్నీషియన్ పిలిచి వాడు 500 ఇస్తే వాడే సర్వీస్ ఛార్జ్ చేసి వెళ్ళిపోతాడు. ఆ 500 ఇవ్వడం దేనికని కస్టమర్ ఏం చేస్తాడంటే ఐసే కదా మనం పొడి చేస్తూ వచ్చేస్తుందని చెప్పి అదొక ఫన్నీగా అనుకొని దాన్ని పొడి చేస్తారు. దానివల్ల చాలా డేంజరస్ అవుతుంది. సమ్మర్లో జరుగుతున్న యాక్సిడెంట్స్లో ఈ యాక్సిడెంట్ కూడా మోస్ట్లీ ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎక్కువ అండి. చాలా ఇళ్లలో ఇక్కడ మ్యాటర్ అంటే ప్రజలు ఎలా గమనించాలి అంటే మీరు చెప్పినట్టుగా సమ్మర్లో మాత్రం ఏసీ వాడుతూ ఉంటారు. అవును. సో అంటే ఒక జనవరి నుంచి ఫిబ్రవరి నుంచి చలికాలం కాబట్టి ఏసీని అట్లా వదిలేసి సమ్మర్లో ఆన్ చేస్తే కూలింగ్ ఎక్కువ ఉంటుంది అనే ఫీలింగ్ ఉంటారు. సో ఎప్పుడెప్పుడు సర్వీస్ చేయించుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో సర్వీస్ చాలా మంది తెలియదు సార్. ఒకటండి, ఇప్పుడు మనం సర్వీస్ అనేది ఎవ్రీ
రెగ్యులర్గా వాడే లెక్క అయితే ఎవ్రీ 3 monthsకి ఒకసారి కంపల్సరీ సర్వీస్ చేయించాల్సిందే. కస్టమర్ ఏమనుకుంటున్నాడంటే 1000 రూపాయలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మనం వాడింది తక్కువే కదా అనే వాళ్ళే బ్రష్ పెట్టి క్లీన్ చేసుకుంటూ ఉంటారు. చాలామంది బ్రష్ పెట్టి క్లీన్ చేస్తారు. అది చాలా రాంగ్. అది ఎందుకంటే ఇంటర్నల్గా మనకి పూర్తిగా క్లీన్ అవ్వకుండా పైన మీ కంటికి కనపడేలాగా ఏదో బ్రష్ పెట్టి క్లీన్ చేసుకుంటే లోపల ఇన్సైడ్ ఉన్న లోపల ఉన్నదంతా నాచ్ అంతా ఎక్కడికి పోతుంది, అది అలాగే ఉండిపోతుంది. అప్పుడు ఎయిర్ అంటే సఫిషియెంట్ ఎయిర్ కాయిల్లో నుంచి మీకు సక్ చేసుకొని బయటకు త్రో చేస్తేనే చిల్నెస్ బాగా వస్తుంది. ఇప్పుడు కాయిల్లో నుంచి మనకి ఆ చిల్నెస్ రావాలి అంటే క్లీనింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. మరి ఆ క్లీనింగ్ పర్ఫెక్ట్ లేకపోతే పవర్ బిల్లు పెరుగుతుంది, ప్లస్ యూనిట్ పాడవుతూ ఉంటుంది. దానివల్ల మన ఆరోగ్యాలు పాడైపోతాయి. మెయిన్ ప్రాబ్లం సమ్మర్లో అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ ఎక్కువైనప్పుడు మనకేమవుతుందంటే మన రూమ్లో టెంపరేచర్ మనకి చాలామందికి ఒక మైనస్ బాగా అలవాటు ఏంటంటే 22 degrees మీద పెట్టేసుకుంటారు లోపల. బయట ఏమో ట్రిప్ అవ్వదు. 22 రూమ్ టెంపరేచర్ 22 వచ్చిందాక కంప్రెసర్ రన్ అవుతానే ఉంటుంది. మరి రూమ్ టెంపరేచర్ 22 వచ్చిందా రన్ అవ్వాలంటే బయట అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ మనకు వచ్చేసరికి ఇప్పుడు 48 దాకా కూడా ఉంది. లాస్ట్ ఇయర్ కొద్దిగా మనకి బాగా తక్కువ ఉంది, ఎండలు తక్కువ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మాత్రం 48 దాకా వెళ్ళిపోయినాయి. అప్పుడు అలాంటి టైంలో అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ మనకు బాగా కంట్రోల్లో ఉంటేనే ఆ ఏసీలు అనేవి పనిచేస్తాయి. లేదంటే మాత్రం అవి కూడా ట్రిప్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ట్రిప్ అవ్వకుండా అలాగే ఏదైనా చేసి అలా పని చేసినాయి అనుకోండి, చేస్తే ఏమవుతుందంటే ఓవర్ హీట్కి కూడా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే గ్యాసెస్కి ఓవర్ హీట్, ఎందుకంటే అది ప్రెషర్ ఎక్కువ తీసుకుంటుంది గ్యాస్, దానివల్ల కూడా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రాపర్గా సర్వీస్ మాత్రం ఎవ్రీ 3 monthsకి ఒకసారి కంపల్సరీ రెగ్యులర్గా వాడేవాళ్ళు చేయించుకోవాలి. సో ఫైనల్గా చెప్పండి సార్, ఏసీల పేలిపోవడం అనే దాంట్లో చూస్తే పాత ఏసీలు కొత్త ఏసీలు అని ఒక వాదన వస్తుంది. పాత ఏసీలు పాడైపోతే దాని సర్వీస్ పేలిపోతాయి, కొత్త ఏసీలు కొత్తవి కదా 5 star రేటింగ్లో ఉన్నాయి కదా పెద్ద ప్రాబ్లం ఉండదు అనే 2 అపోహలు ఉన్నాయి. అది నిజంగా అపోహ నిజమా? లేదండి, అపోహ అని కాదులే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఏ ఏసీ అయినా ఫంక్షనింగ్ ఒకటేనండి. పాత ఏసీ లేదు, కొత్త ఏసీ, ఫంక్షనింగ్ అంతా ఒకటే. దానిలో వాడే గ్యాసెస్ మన మెయింటెనెన్స్ మనం పర్ఫెక్ట్గా ఉండాలి. నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే కస్టమరు ప్రాపర్ టెక్నీషియన్ దగ్గర మీరు సర్వీస్ చేయించుకోకపోతే ఎవరో తెలిసిన వాళ్ళు వీళ్ళు తక్కువ చేస్తారు, వాళ్ళు తక్కువ చేస్తారు అని చేయించుకుంటే మాత్రం 100% ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. ప్రాపర్గా సర్వీస్ చేయించుకోండి. ఒక సీనియర్ టెక్నీషియన్ గైడ్లైన్స్ తీసుకొని చేయించడం వల్ల దానివల్ల చాలా మనకు ఉపయోగం. నేను బయట ఆన్లైన్లో మనకి ఏమవుతుందంటే 300కే 499కే సర్వీసులు చేస్తాం అదని అంటూ ఉంటారు. కానీ దీనివల్ల ఏమవుతుంది, మనకి వాళ్ళు ప్రాపర్గా సర్వీస్ అవుతుందా అంటే అది ఎంత మటుకు కరెక్ట్ తెలియదు. ఇక్కడ మేమవుతుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఏసీ తప్ప ఇంకొకటి ఏమి చేయం. మేము మా షాపుల్లో ఒక ఎయిర్ కండిషనింగ్కి సంబంధించి రిఫ్రిజిరేషన్ సెక్టర్కి సంబంధించిన మాత్రమే చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది, మా ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది. దానివల్ల మీకు ఏమవుతుందంటే ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తుందన్నా సరే ఇమీడియట్లీ కస్టమర్కి మేము ఫార్వర్డ్ చేయడం, దాన్ని ఆ కాస్ట్ కటింగ్ అనేది వాళ్ళకి తగ్గుతుంది. ప్లస్ 2 సర్వీస్ కూడా ప్రాపర్గా అవుతుంది. అది మెయిన్. రైట్. సో ఇది దివాకర్ గారు చెప్తున్నారు. ఆయన ఏసీ టెక్నీషియన్స్ అసోసియేషన్ మొత్తానికి అధ్యక్షుడు. సో వీళ్ళ దగ్గర 100 టెక్నీషియన్స్ ఉంటారు. వాళ్ళందరూ చెప్తున్న కంప్లైంట్ ఏంటి అంటే ఏసీ సంబంధించిన సర్వీస్ విషయంలోనే ప్రజలు చేస్తున్న నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం వల్లే ఇటువంటి గ్యాస్ లీకేజీలు కానీ కంప్రెషర్ పేలిపోవడం లాంటివి జరుగుతున్నాయి అన్నారు. ఖచ్చితంగా క్రమం తప్పకుండా పాత ఏసీనా కొత్త ఏసీనా అని పక్కన పెడితే క్రమం తప్పకుండా ఏసీలని కనుక మనం సర్వీసింగ్ చేస్తూ ఉంటే ప్రమాదాలు నివారించవచ్చు అని చెప్తున్నారు. నిన్న జరిగిన ఘటనలో అయితే 17 మంది చనిపోవడానికి ప్రధాన కారణం ఏసీకి ఉపయోగించే కంప్రెషర్లో నింపే ఈ గ్యాస్. సో వీటిని దృష్టిలో పెట్టుకొని సమ్మర్ కదా అని లైట్ తీసుకోకుండా ఖచ్చితంగా ఏసీ సర్వీస్ మీద ప్రజలంతా దృష్టి పెట్టాలని చెప్పి సుమన్ టీవీ కోరుకుంటుంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ.